సార్, దేశంలో ప్రాంతీయ పార్టీల హవా అయిపోయిందా? తృణమూల్, శివసేన, అన్నాడీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలను చూస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతుంది, జాతీయ పార్టీలే మిగులుతాయనే వాదన వస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కూడా ప్రాంతీయ పార్టీ గెలిచింది కదా. జాతీయ పార్టీ బీజేపీకి 1 సీట్ వచ్చింది, కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. మరి అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు గెలిచాయి. కేరళలో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు యూడిఎఫ్లో. ఈవెన్ అస్సాంలో బీజేపీతో అస్సాం గణపరిషత్ లాంటి ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి కదా. డెఫినెట్గా రాజకీయాల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఒకసారి ఒక ట్రెండ్ ముందుకు వస్తే మరోసారి మరో ట్రెండ్ ముందుకు వస్తుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా బీజేపీ బలపడ్డాక సహజంగానే జాతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. ఇప్పుడు లాస్ట్ మీకు 2-3 డికేడ్స్ నుంచి చూస్తే కాంగ్రెస్, బీజేపీ 2 ప్రధాన జాతీయ పార్టీలు కలిపినా 50% మించి రాలేదు. సో దానికి దేశవ్యాప్తంగా రీజనల్ పార్టీస్ చాలా పవర్ఫుల్ అయ్యాయి. ఈవెన్ బీజేపీ కాంగ్రెస్తో స్ట్రైక్ రేట్ అంటే గెలుపు పరిస్థితి చూస్తే ఎక్కువ ఉండేది. ప్రాంతీయ పార్టీలతో వచ్చేవరకే దెబ్బతినేది. కానీ బీజేపీ ఇప్పుడు బెంగాల్లో, ఒరిస్సాలో ప్రాంతీయ పార్టీలను గెలిచాక ఈ ట్రెండ్ నిజం కాదు, ప్రాంతీయ పార్టీలను కూడా ఓడించి బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది అని. దీనికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆ తర్వాత ఆ ప్రాంతీయ పార్టీలనే మింగేసే బీజేపీ దాడికి ఇది కారణం. మీకు ఇదే తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ మాటకొస్తే బెంగాల్లో బీజేపీకి ఎంట్రీ ఇచ్చింది మమతా బెనర్జీయే. ఆమె ఎన్డీఏలో చేరి వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి అయి అసలు బెంగాల్ సోషో పొలిటికల్ సిచ్యువేషన్ బీజేపీని ఎలా చేయదు. అలాంటి రాష్ట్రంలో బీజేపీకి ఎంట్రీ ఇచ్చి ఆఖరికి కొరివితో తలగొక్కున్నానంటారే, అదే జరిగింది. ఇప్పుడు అదే బీజేపీ తినేసింది. ఒరిస్సాలో బీజేపీకి ఊతాన్నిచ్చింది బిజు జనతాదళ్. 2009 వరకు బిజు జనతాదళ్ బీజేపీతో పొత్తులో ఉండే. 2009 to 2024 15 ఏళ్ల పాటు బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉండే. ఏం జరిగింది అక్కడ? ఆఖరికి అదే బిజు జనతాదళ్ ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో అందువల్ల మీకు పీడీపీ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో బీజేపీకి అధికారంలో భాగస్వామ్యం చేసింది కేవలం తన రాజకీయ స్వార్థం కొరకు. ఏం జరిగింది? ఇవాళ బీజేపీ ప్రధాన ప్రతిపక్షమై కూర్చుంది, పీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. హర్యానాలో జననాయక జనతా పార్టీ రైతు బేస్ ఉన్న పార్టీ కూడా వ్యవసాయ చట్టాలు తెచ్చినా బీజేపీపై నోరు మెదపలేదు. ఏం జరిగింది? ఆఖరికి ఆ పార్టీ అదృశ్యమైపోయింది అసెంబ్లీలో. ఇప్పుడు అక్కడ బీజేపీ బలంగా అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో అకాలీదళ్ ఇలాగే బీజేపీని తన భుజాల మీద మోసుకొని వెళ్ళింది. ఇలా అకాలీదళ్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. బీజేపీ ఇంకా ముందుకొచ్చి అకాలీదళ్ 4th ప్లేస్కి నెట్టివేయాలని చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీకి 1% కూడా లేదు. కాంగ్రెస్కి 1% లేదు, బీజేపీకి 1% లేదు. అలాంటి పార్టీని తెలుగుదేశం భుజాల మీద ఎత్తుకున్నది. ఇవాళ బీజేపీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి కాగలిగింది. సో అందువల్ల రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు అనుసరించేటువంటి ఒక అవకాశవాద వైఖరుల వల్ల జాతీయ పార్టీలు బలపడుతున్నాయి. సో మీకు కానీ ఫండమెంటల్గా ఇండియన్ ఫెడరలిజం, భారతదేశంలో సమాఖ్య రాజ్యంలో లోపాలున్నంత కాలం లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్స్ అంటారు. అంటే ప్రజాస్వామికమైన ప్రాంతీయ ఆకాంక్షలు పుడుతూనే ఉంటాయి. ఆ ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ రాజకీయ పార్టీల రిలవెన్స్ ఉంటుంది. నీకు ఆ ఫెడరలిజాన్ని సరిగా అమలు చేస్తే తప్ప ప్రాంతీయ పార్టీల రవాణా ఎవరు ఆపలేరు.